ఓకే ఓకే, చూడండి చూడండి, ఇప్పుడు నవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్మైల్ చేయొచ్చు. Why so serious? వాళ్ళు ఊపిరి బిగబట్టుకున్నట్టున్నారు, మీరు ఎంతసేపు తీస్తారు? ఇది వీడియో మేడం, నథింగ్ టు వర్రీ. వీడియోలో నవ్వచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, రెడీ ఇవ్వండి మ్యామ్. ఆగలి ఖర్చీలు పక్క పెట్టరా మేడం. ఓకే రెడీ. ఓకే ఓకే ఓకే, స్మైల్ స్మైల్ స్మైల్. వెయిట్. సార్ 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 వెయిట్. A B C D E. నవ్వేరే మమ్మల్ని ఒక్కసారి A B C D E. వెనకాల క్లియర్ చేయరా, వెనకాల దిగరా, అక్కడే ఉంటారా? అట్లుంటే ఫోటో రాదుగా. చెప్పు చెప్పు. Once again, good evening all of you. అంతా వ్యాపితమై నేడు మరుగవుతున్న మనదైన భాషకి మనుగడ ఏర్పరిచిన మన సంస్కృతోపాధ్యాయురాలు శ్రీమతి సూర్యవర్ధన్ మేడం గారిని మాట్లాడవలసింది. మా 30 ఏళ్ళ ఈ ప్రయాణంలో మొదట్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరికీ కూడా నిజంగా కూడా చెప్పాలంటే మాకు ప్రతినిత్యం కూడా పాఠం చెప్పాలంటే మాకే ఓ పరీక్షగా ఉండేది. అలాంటి రోజుల్లో దాదాపుగా ఆ పరిస్థితి 95 దాకా కొనసాగిందనే చెప్పాలి. అంటే 92 వరకు చాలా తీవ్రంగా ఉండేది. 92 నుంచి 95 వరకు కూడా పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం పరిస్థితుల్లో మార్పు అనేది వచ్చింది. ఏది ఏమైనా పిల్లలని కలికిద్రాయలుగా తయారు చేయాలంటే ముందు మేమే అగ్నిలో మాడిపోవాల్సి వచ్చేది. అప్పుడు కానీ మా స్వచ్ఛమైన బంగారం అనేది మేము బయటపడేది కాదు. మాకు వాళ్ళని అలా తయారు చేయడానికి చాలా శ్రమపడాల్సిన పరిస్థితులు ఉండేవి. వాళ్ళు కూడా పాపం మొదట్లో మనసులో ఏం తిట్టుకునేవారో కానీ బాగానే తర్వాత అలవాటు చేసుకున్నారు. కానీ గురుకులాలు అంటేనే చక్కటి క్రమశిక్షణకి మారిపోయారమ్మా. నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరికి. మనం భోజనం చేసేటప్పుడు చదువుతూ ఉంటామమ్మా,
మీరు ఇంకా ఇప్పుడు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. సహనావతు సహనౌ భునక్తు అమ్మ సహవీర్యం కరవావహై, అవన్నీ కూడా మన యొక్క సంస్కృతికి ఆచారాలకి ప్రతిబింబాలమ్మ. అంటే ఏంటి, గురు శిష్యులు ఎలా ఉండాలి, అసలు ప్రజలు ఎలా ఉండాలి, కలిసిమెలిసి ఎలా భోజనం చేయాలి, పాఠశాల యొక్క పద్ధతిని ఎలా అలవర్చుకోవాలి అన్నవన్నీ అందులో ఉన్నాయండి. ఇంకా మేము వచ్చిన కొత్తలో ప్లెడ్జ్ చేయించేవారమ్మా తెల్లవారికట్ల 5 గంటలకి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు మీ అందరు చదువుతూ ఉంటారు కదా, అది అయిపోయిన వెంటనే విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాదేవ ఇమాని భూతాన్ని జాయంతే విజ్ఞానాదేవ ప్రదంతే అభిసంవిశంతి అని. అసలు చదువు అనేది ఎందుకు, విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం. ఆ విశేషమైన జ్ఞానం వల్ల మనకు వచ్చేది ఏంటి, ఇలాగండి, దానివల్లే జీవులన్నీ కూడా వృద్ధి చెందుతున్నాయి. ప్రదంతి, వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని గురువు రూపంలో ప్రతి వాళ్ళకి కూడా మనం అందించడం జరుగుతుందండి. లాస్ట్లో నుండి మనం అసతోమ సద్గమయ కూడా చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరో చెప్పినవి కాదండి, ఇవన్నీ మన వేదవాక్కులే. అందులో ఉన్నవి చదువుకుని అర్థం తెలుసుకుని మనం పాటిస్తున్నాం తప్ప మనం ఇప్పుడేం కొత్తగా కనిపెట్టేవి ఏమీ లేవండి కదా. అవి కనిపెట్టడానికే మన లైఫ్ సరిపోతుంది. అవే ఇప్పటికీ కూడా పాటిస్తూ వస్తున్నామండి. ఇక విద్యార్థి లక్షణాలు చదివేవారండి వాళ్ళందరూ. పీటీ మేడం అయితే విరగొట్టేసేవారండి. మాకు ఎలా తెలుసు అంటే, ఆ మేడం ఎప్పుడైనా సెలవు పెడితే మా ప్రాణాలకు వచ్చేదండి. ఆ ఇన్ఛార్జ్ మేము తీసుకునేవాళ్ళం, వాళ్ళు లేపి చదివించేవాళ్ళం అండి. అవి ఏంటంటేనండి, అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అసంగ్రహ అంటే విద్యార్థి పాటించవలసిన నియమాలు ఇవన్నీ. అంటే దొంగతనం లేకుండా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం ఎందుకండి పాటించడం చదివేవాడు అంటే, మనం యోగా చేసేటప్పుడు ఎలాగైతే కింద కూర్చుని చేస్తామో నిష్టగా, మన చదువు విద్యార్థి దశలో కూడా అంత నిష్టగా చదివితేనే చదువు అనేది వస్తుందండి. అది మీకు ఇప్పుడు తెలీదు. ఆ విషయం తెలిసింది కనుక ఇప్పుడు మా పిల్లలందరూ కూడా గురువులు అంటూ వెంటపడుతున్నారు. దీనికంటే కూడా మీకు నేపథ్యం చెప్పాలమ్మా. 5 ఏళ్ల క్రితం ఏటూరు నాగారంలో మగపిల్లలందరూ కలిసి ఒక 5 సంవత్సరాల వాళ్ళు 10 సంవత్సరాల వాళ్ళు గురువులందరినీ పూజించారు. వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలే. అయితే నేను ఒక్కరినే అక్కడ లేడీని. 36 మందిలో 35 మంది జెంట్స్, నేను ఒక్కరినే లేడీని అక్కడ. మాకు 30 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత ఆ పిల్లలని చూస్తే అసలు మేము పాఠాలు చెప్పే సమయానికే వాళ్ళు మా సార్లు మించిపోయింది వాళ్ళు. అలాంటిది వాళ్ళని 30 సంవత్సరాల తర్వాత మేము చూస్తే వాళ్ళందరూ వచ్చి అసలు మా ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఆ పిల్లల్ని ఎప్పుడు చూస్తామా, అసలు ఆ యాంగ్జైటీని చెప్పాల్సిన దానికి నాకు లాంగ్వేజ్ సరిపోవట్లేదండి. కానీ కొంచెం బాధేసిందండి నాకు. చచ్చా, మగపిల్లలందరికీ ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గురువుని ఇంత బాగా సత్కరించుకోగలుగుతున్నారు. మనం 10 సంవత్సరాలు చేసాం అతను పడుతున్నాను, ఆడపిల్లలకి పాపం ఇండివిజువాలిటీ లేకపోవడం మనం వీళ్ళు చేయలేకపోతున్నారు అని చాలా బాధపడేదానండి మనసులో. వీళ్ళేం తక్కువేం కాదని. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ముదితల్లి అరవగరాని విద్య గలది ఏం ఉదాహరణ నేర్పించినాను. అవన్నీ కూడా నేను చూసి మన పిల్లలు కూడానండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఇంట్లో కార్యక్రమం జరుగుతుందంటేనమ్మా, ఇంట్లో బంధువులందరినీ గ్యాదర్ చేయడం చాలా కష్టంగా ఉంటున్న రోజులు. అలాంటిది ఇందాక ఎంత కష్టమైందో అక్కీపా చెప్పింది. ఆమె అక్కీపా అంటామమ్మా, ఏం లేదు అన్ని కీర్తిపోతారు కదా. ఆ అక్కీపా ఏమని చెప్పింది, ఏదో అత్తగారికి ఫోన్ చేసి ఇంకో నెంబర్కి చేసి ఇంకో నెంబర్, అంత కష్టపడి గ్యాదర్ చేసింది ఆమె. అంత కష్టపడి గ్యాదర్ చేస్తే పిలిచిన టీచర్స్ అందరూ రాలేకపోయాము. మేము కూడా నిజానికి కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి మీరు కూడా అమ్మ దాని యొక్క ఆ సాంప్రదాయం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి.
ఏంటండి వాళ్ళు ఏముంది ఓ షాల్ కప్పారు, ఓ బొకే ఇచ్చారు, ఓ పువ్వు ఇచ్చారు, అంతే కదండి. అదే అండి ఆ సన్మానానికి పెద్ద విశేషం ఏముందండి. వాళ్ళు చదువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ చదువు నేర్పిన గురువులని వాళ్ళు సన్మానించాలనుకున్నారు. గురువులలో ఉండే గొప్పతనాన్ని సన్మానించారు తప్పమ్మా, మమ్మల్ని కాదు సన్మానిస్తాడు. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? మేము నేర్పేటువంటి విద్యను మాత్రమే. దాని వలన మీరు మాకంటే గొప్ప వాళ్ళు అవుతారమ్మా. ఎవరు ఏ సమయంలో ఎంత గొప్ప వాళ్ళు అవుతారు ఎవరు చెప్పగలరు నాన్న? ఇందాక చెప్పారా వాళ్ళు అంతతోనే ఆగిపోయారు పెళ్ళిళ్ళయి? ఎంతెంత గొప్ప చదువులు చదువుకున్నారు నాన్న వాళ్ళు. కాబట్టి దానివల్ల ఏంటంటే సాంప్రదాయం మనకు అర్థమవుతుందండి. ఏంటండి సాంప్రదాయం అంటారు. గుడికి వెళ్ళాలండి, మీరు ఏం చేస్తారండి? చక్కగా తలస్నానం చేసేస్తారండి. ఆ రోజు ఎగ్గు ముట్టుకోరండి. తర్వాత పువ్వులు కొనేసుకుంటారండి, పట్లంగా కట్టేసుకుంటారండి కదా అవునా? అప్పుడు మీకు గుడికి వెళ్తున్న వాతావరణం వస్తుంది. అంతేగాని జీన్ ప్యాంట్ వేసేసుకుని, టీ షర్ట్ వేసేసుకుని, జడగంటలు వేసుకుని, పువ్వులు ఎట్టుకుని ఎవడైనా గుడికి వెళ్తాడా అండి? వెళ్ళడు కదా. అది సాంప్రదాయం. అది ఎవరు నేర్పుతున్నారు? మీ పెద్దవాళ్ళు అందరూ నేర్పుతున్నారు ఇంట్లో. మాతృదేవోభవ అంటే తల్లి ఒక్కతి దైవం అని కాదండి, తల్లిలోనే గురువు కూడా ఉన్న ప్రథమ గురువు అండి తల్లి అంటే. అందుకే నా గురోరధికం తత్వం, నా గురోరధికం తప, నా గురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురువే నమః. అంత గొప్పవాడండి గురువు అంటే. ఆ గొప్పతనం మొట్టమొదట మనం తల్లిలో చూడగలగాలండి. ఆ తల్లి అవన్నీ నేర్పిస్తుందండి. మనకి తెలిసిన సాంప్రదాయాలండి. చక్కటి జానపదాలు పాడుకునేవారండి, సూర్యుడి మీద పాటలు పాడుకునేవారండి. అవన్నీ ఎలా వచ్చాయండి మనకి? దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? సూర్యుడు ప్రత్యక్ష దైవము. అవి ఆ ఎగిరే పక్షుల్ని కూడా చూసి పాటలు పాడేవారండి. దానివల్ల ఏం తెలుస్తుంది? అవి ఎంత క్రమశిక్షణగా ఉన్నాయో మనం కూడా అంత క్రమశిక్షణగా ఉండాలి అని. ఇలా పెద్దవాళ్ళు చెప్పేవి పాటించడం వలన ప్రతీదీ ఒక సాంప్రదాయమే. అవన్నీ కూడా మేము చెప్పడం వలన ఇవాళ వాళ్ళందరూ కూడా మేము చెప్పిన దాన్ని వాళ్ళు సత్కరించారు తప్ప ఒక సంస్కృతి టీచర్ని కాదమ్మా వాళ్ళు సత్కరిస్తారు, తెలిసిందా? కాబట్టి మీరు కూడా చక్కటి సత్సాంప్రదాయాలన్నీ నేర్చుకుని, చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుని, ఒక ఆడపిల్ల చదువుకున్నట్టయితే ఆ ఇల్లంతా కూడా చదువుకున్న వాళ్ళే అవుతారు. ఎలాగరా? రేపు పెళ్ళి అవుతుంది కదమ్మా, మీ పిల్లల్ని మీరు చదివించుకోగలుగుతారు కదా. అందువలన చక్కగా చదువుకుని ఆ అక్కల కంటే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివేసి మీరు వృద్ధిలోకి వచ్చేసి మీ గురువుల్ని కూడా, గురువుల్ని కాదు గురువుల్లో ఉండే గొప్పతనాన్ని ఈ విధంగా సత్కరించి మీ సాంప్రదాయాన్ని మీ పిల్లలందరికీ కూడా అందించాలి. అదే సంస్కృతి, ఎక్కడో లేదు సంస్కృతి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ, ఇంత చక్కటి వేదికని ఏర్పాటు చేసిన గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయునికి, మమ్మల్ని అందరినీ ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి, ఇంత ఓర్పుగా కూర్చుని విన్న పిల్లలందరికీ కూడా, మాకు మీ అందరికీ కూడా ఇంకో 10 నిమిషాలు వాళ్ళు సహకరిస్తారు. మా మేడమ్స్ అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. మేమందరం కూడా ఎలాగైనా రావాలని ఎన్ని చికాకుల్లో ఉన్నా కానీ అది పెద్ద కష్టం అనిపించలేదు. మీరు పడే కష్టం ముందు అందరం రావడం అనేది జరిగింది. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. సభకు నమస్కారం. పిల్లలు మీరందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు, చాలా బాగున్నారు. ఇప్పటి టీచర్లు కూడా అప్పట్లో మేమున్నప్పుడు ఎంత చక్కగా క్రమశిక్షణ పాటింపచేసేవాళ్ళము పిల్లలతో, మీతో కూడా అంత బాగా చేస్తున్నారు. మీకు యంగ్ ఈటీ టీచర్ ఉన్నారు, చాలా చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. సో పాత సాంప్రదాయాలన్నీ ఏమీ ఎక్కడికి పోలేదు. మీరందరూ కూడా చాలా బాగా చదువుతున్నారని విన్నాను, ర్యాంక్స్ తెస్తున్నారు. ఇక మీదట కూడా మీరంతా అభివృద్ధిలోకి రావాలి. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా 92-93 బ్యాచ్ని అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా అరుణకీర్తి పతాక అక్కయ్యను, మరి ఇంకా ఉన్నారు కదా మీ అక్కలు, వంశీ అక్క, వీళ్ళందరూ కూడా మాధురి, మొత్తం అందరూ చాలా చక్కగా
చాలా కష్టపడి అందరి నెంబర్లు కలెక్ట్ చేసి, ముఖ్యంగా చదువుకుని వెళ్ళిపోయిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని అటు ఇటు వెళ్ళిపోతారు, ఉద్యోగాల్లో డిఫరెంట్ జాబ్స్లో ఉంటారు. వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అంత కష్టతరమైన పనిని చాలా అవలీలగా ఒక నెల రోజుల లోపల ప్రతి గురువుని సంప్రదించారు, వాళ్ళ క్లాస్మేట్స్ని సంప్రదించారు, అందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అంటే అమ్మాయిల్లో ఎంత శక్తి ఉందో మీకు తెలుస్తుంది. మీరు కూడా అంత శక్తివంతులుగా చాలా మంచి విజ్ఞాన ఘనులుగా మారి ఇంకా ఈ స్కూల్కి కీర్తి ప్రతిష్టలు తేవాలని మీ అందరి మంచి భవిష్యత్తును ఆకాంక్షిస్తూ భగవంతుడిని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ సభను అలంకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి, ఇప్పుడున్న స్టాఫ్కి కూడా, మరి మీకు మీ సండే అంతా మా కోసం అయిపోయింది. మళ్ళీ రేపటి కార్యక్రమాలు మళ్ళీ మీరు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బిజీ వాళ్ళే. మా స్టూడెంట్స్లో చాలామంది టీచర్స్ అయ్యారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్లు ఉన్నారు, ఇంకా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అందరూ చక్కగా పరిచయం చేసుకొని చెప్తే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి మీరు కూడా అక్కయ్యలాగా అందరినీ సమావేశపరచుకొని మీ గురువుల్ని సన్మానించుకుంటారు అని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. లెక్కల్లోని చిక్కులన్నింటినీ ఎంతో చక్కగా ఛేదిస్తూ, గణితంలోని గమ్మత్తులన్నింటినీ ఎంతో మహత్తుగా వివరిస్తూ, ఆల్జీబ్రాని ఏ గాబరా లేకుండా బోధించే మన గణిత ఉపాధ్యాయులు శ్రీమతి మధున మేడం గారిని మాట్లాడాలి. సభకు నా నమస్కారం. మనమందరం కూడా ఒక నిశ్శబ్దమైన వాతావరణంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో ఒక అలికిడి శబ్దం వినిపిస్తుంది. అదేంటంటే పివి నరసింహరావు గారు యొక్క ఆలోచనలో నుంచి అంకురించిన ఈ బీదా ఇది గురుకుల పాఠశాల. ఒక ఐడియా అని అన్నారు, ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇక్కడ చూసాము ఎంతోమంది గురువులు ఉన్నారు, ఇక్కడ శిష్యులు ఉన్నారు, మీ ముందు తరం వాళ్ళు, ఆ తర్వాత రాబోయే తరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీర్చిదిద్దే గురువులు ఉన్నారు. వీళ్ళన్నిటికీ మూలము ఒక మనిషికి వచ్చిన ఒక ఆలోచన. అది పివి నరసింహరావు గారికి రాజస్థాన్లో వెళ్ళి చూసినప్పుడు గురుకుల పాఠశాల బాగుంది, అది నా రాష్ట్రంలో కూడా పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఆయన ఇక్కడ గురుకుల విద్యాలయాలను స్థాపించారు. ఆ విద్యాలయాలు లేకపోతే ఈ రోజు ఇక్కడికి నేను వచ్చేవాడిని కాదు, నా భార్య, వీళ్ళు, మీ పిల్లలు. ఇప్పుడు ఏ అన్న కీర్తి పతాకము, అక్కలు, పెద్ద పెద్ద అక్కలు ఇక్కడ గురువుగా, మాస్టర్గా, ప్రిన్సిపల్గా అశోక్ రెడ్డి గారు కూడా ఉండేవారు కాదు, మీరు రాకపోయేవారు కాదు. అంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదో చూడండి. మనము చూస్తే పుస్తకాల్లో అబ్రహాం లింకన్ చూస్తాము, ఏంటి నా బక్కగా ఉన్నాడో, ఏంటి అడుగు తినేవాడో, ఒక రోడ్డు మీద తిరిగేవాడు అనుకుంటా ఫోటోని చూస్తే. కానీ అలాంటి నల్లవాడు అమెరికాలో ఒక విప్లవాన్ని సృష్టించాడు. మరి అమెరికా అంటే గ్రేట్ కంట్రీ. ఆయన యొక్క ఆలోచన విధానము అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాగా తయారు చేశాడు. నల్ల జాతి వాళ్ళ యొక్క తెల్ల జాతి వాళ్ళ యొక్క అణచివేతని ఎదుర్కొంటూ మనమందరం కూడా సమానంగా ఉండాలన్నది. ప్రతి మనిషికి వచ్చే ఒక ఆలోచన ఒక రూపురేఖలని సంతరించుకుంటూ భవిష్యత్తులో వచ్చే భావితరాలకు మంచి బాట వేస్తుంది. అదే ఈ గురుకుల చరిత్ర. ఈ ఆత్మీయ కలయికలో, ప్రేమానురాగాల్లో అక్క చెల్లెళ్ళు లాగా అందరూ ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉన్నారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే, మరొక అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ గురించి నేను 2 నిమిషాలు మీ అందరితో చెప్తాను. ముఖ్యంగా పూర్వ విద్యార్థులకు ఇది సందేశం అనుకోండి, ఇది సజెషన్ అనుకోండి. ఎందుకంటే మన గురుకుల పాఠశాలలో చదివిన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అన్ని దేశాల్లో ఉన్నారు. ఎక్కువగా ఇతర దేశాల్లో ఎవరున్నారనే స్టాటిస్టిక్స్ అనాలిసిస్ తీస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే ఇప్పుడు విడిపోయింది అనుకోండి, తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉన్నారు. ఎందుకో కారణం అంటే గురుకులాలలో విద్యను అభ్యసించిన వాళ్ళే ఎక్కువ మంది ఆ స్థాయిలో ఉన్నారని. నేను ఏమంటున్నానంటే ఈ బీజం ఎక్కడైతే పుట్టిందో అది జనరల్ స్కూల్స్లో స్టార్ట్ అయ్యాయి. జనరల్ స్కూల్స్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. మనం ఎవరికైతే వాళ్ళకు బావి బాట వేసామో, వాళ్ళకి ఈ విధానాన్ని చూపించామో, మనం అక్కడే ఉండిపోయాము. ఈ జనరల్ స్కూల్స్ ఎదగడం లేదు.
మన ఉనికిని మనం కాపాడుకోవాలి. మన ఉనికిని మనం కోల్పోతున్నాం. ఈ స్కూల్ ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉన్నది. నేను ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీగా చేసినప్పుడు దాదాపు స్టేట్లో చాలా వరకు తిరిగాను. నేను ఎగ్జామ్స్ అప్పుడు తిరిగితే ఆ ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్తే అది కాలేజా లేక యూనివర్సిటీ అనిపిస్తుంది మాకు. దాంట్లోకి లోపలి కాలేజీ వెళ్తుంటే అంత చక్కటి బిల్డింగ్లు కట్టారు వాళ్ళు. అక్కడ విద్య కూడా ఉన్నతంగా ఉంది. దానికి మరొక రీజన్ ఏంటంటే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ గారు ఐఏఎస్ కావడం కూడా ఒక కీలకం. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఈ చిన్నపిల్లలతో తీసుకెళ్ళి అందరినీ స్టోరీస్లోని సారాన్ని, గ్రామర్లోని గ్లామర్ని, నాన్ డీటెయిల్డ్గా అర్థమయ్యేలా బోధించిన మన ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి రాజేశ్వరి మేడం గారిని మాట్లాడాల్సింది. సభాయ నమః. ఆ పిల్లల అభిమానం చూసి కళ్ళు చెమర్చాయి, గొంతు గాద్దిదం అవుతుంది. పట్టలేని ఆనందంతో అసలు మా భావాలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు మర్చిపోయాను నేను ఏం చెప్పాలని అప్పటి నుంచి. ఎందుకంటే మా పిల్లలు ఇంతయి అంతయి వటుడింతయి అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమే. పిల్లలు ఇంత వటవృక్షాలుగా మా కళ్ళ ముందర ఇంత పండ్లతోనూ పూలతోనూ తోటల్లాగా అందరూ నందనవనంలాగా అనిపిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా సొంత పిల్లలు ఏదో అనుకునేవాళ్ళం, సొంత పిల్లలు ఎదిగిన దానికంటే మా శిష్యులు లేదా శిష్యులే అంటారు రాళ్ళు. కానీ రాళ్ళు కాదు వజ్రాలను నిరూపించారు. మా శిష్యుల పరిగణం ఇంతగా అసలు పరిగణలో చేయనంతగా ఇంత ఎదుగు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అసలు మీకు మేము ఎలా చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలి, మెసేజ్ ఇంకా ఏమిటి చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రాక్టికల్లీ షోన్ ఎవ్రీథింగ్ అన్నీ చూపించారు అమ్మ వాళ్ళు. అక్కయ్యలు వాళ్ళ అక్కయ్యలు కాదు, నిజంగా పెద్దమ్మలు జేజమ్మలు అంత గొప్పవాళ్ళు అయిపోయారు. చక్కగా బంగారు తల్లులు, స్త్రీ శక్తి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేది ప్రాక్టికల్గా ప్రతి ఒక్క అమ్మాయి కూడా చక్కగా చూపిస్తుంది. తన పిల్లల్ని, తన సంసారాన్ని చక్కదిద్దుకుంటూ. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంతేగాని యజమాని గురించి అంటల్లా. ఇంటి ఇల్లాలు ఎవరు అంటే ఇంటికి దీపం ఇల్లాలు. ఎందుకంటే తను వెలుగుతూ దీపంతో పోల్చారు స్త్రీని. జగన్మాత అంటున్నాం కదా, మన సరస్వతి అమ్మవారిని చక్కగా లేవగానే మధుర మాత అంటున్నాం, గురుదేవి అంటున్నాం, తర్వాత చెట్ల కింద వనదేవత అంటున్నాం. ఎక్కడ చూసినా అమ్మవారిని ప్రకృతంగా పరవశింపజేసే స్త్రీ శక్తి. ఎవరమ్మా ఆ స్త్రీలని అబల అన్నది స్త్రీలని చాలా తప్పు. స్త్రీలు చాలా సబలలు అని నిరూపిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా అద్వితీయంగా మరి చూశారు కదా, అందరూ కూడా గణనీయంగా దూసుకుపోతున్నారు. ఇంకా అప్పట్లో నిజంగా పాపం వాళ్ళకి అసలు వనరులు లేవు. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు కూడా మరి కొంత వనరులు ఎట్లా ఉంటాయమ్మా, ఉండవు కదా. ఎందుకంటే అదే బిల్డింగ్లు, అదే ఇది గవర్నమెంట్ కూడా అంటే వసతులు కల్పించడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవంటారు. మొత్తానికి ఏవైతే ఏంటి మొత్తం పాజిటివ్ నేచర్ ఏది ఉంది అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. ఉన్న వనరులతోనే విద్యను అభ్యసించడం. సార్ అన్నట్టుగా ఇది విద్యాలయం, గురుకుల విద్యాలయం అంటున్నాం, స్కూల్ కాదు. విద్యాలయంలో మనం ఒక ఆలయంలాగా అంత పవిత్రంగా అందరు కలిసిమెలిసి చక్కగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. మరి అందరూ ఎంత కలివిడిగా ఉంటే అవుతుందమ్మా. అదే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఫైటింగ్ చేసుకుంటారు, నాకేది కావాలి. అట్లా లేకుండా అందరూ కూడా ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అది మీరు నేర్చుకుంటున్నారు ఈ గురుకులంలో. అందరూ మరి అక్కయ్యలు అందరూ కూడా ఇంత చక్కగా ఇప్పటికి కూడా వచ్చి వాళ్ళకి అనుభవాలు చెప్తున్నారు. గొప్ప వాళ్ళు అయిపోయారు వాళ్ళందరూ. అసలు వాళ్ళని మీరు కూడా ఆదర్శంగా తీసుకోండమ్మా. అది వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు జీవితాంతం. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడి చదువుతున్నారు. మన మహిళా మనులు అయిపోయారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు కూడా చక్కగా చదువుకోండి. అస్తమానం మాకు అది లేదు ఇది లేదు అనే ఒక నాటి భావనతో కాకుండా మన దగ్గర ఏముంది చదివే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా వాళ్ళు మేము వచ్చిన 89లో వచ్చినప్పుడు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. చక్కగా స్పోర్ట్స్లో కానీ ప్రతి చోట కల్చరల్గా కానీ స్పోర్ట్స్లో ఎప్పుడు చూసినా అసైన్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు ఆటోలలో వెళ్ళడము, ఎవరికి వచ్చిన విషయమ్స్ అంటే అసైన్మెంట్ తీసుకోవాలి అంతే. ఇంకా మన స్కూల్ అంటే అంత ఇదనమాట. అయితే పాటలు టేప్ రికార్డుల్లో విని పిల్లలకి నేర్పించుకోవటం, డాన్స్ ఇదే అనుకుంటుంది. నవంబర్ 14 వచ్చిందా కాదు ఉత్సవం అనమాట. ఎప్పుడు ఉత్సవాలే, ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీస్. ఓకే అమ్మా, ఓకే.
సో అలా అన్ని రంగాలలో చురుకుగా పార్టిసిపేట్ చేయటము. అంతేకాని మాకు ఇది లేదు మేడం అది లేదు ఎప్పుడు కంప్లైంట్స్ వినేవాళ్ళం కాదు. ఆ పిల్లలు మేడం అన్నట్టు సో ఛాలెంజింగ్గా ఉండేవాళ్ళు పిల్లలు, అన్ని క్వశ్చన్స్ చేసేవాళ్ళు. అసలు క్లాస్కి వెళ్ళాలంటే అమ్మ వీళ్ళు ఏం క్వశ్చన్స్ చేస్తారు మేము కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళం అన్నమాట. అంత చక్కగా ఉండేది. సో ఇది కూడా చాలా బాగుంది, ఇంకా డిసిప్లిన్గా ముత్యాలాగా మెరుస్తున్నారు. చక్కగా ఉంది స్కూల్ అంతా కూడా చాలా బాగా. రీసెంట్గా మన అశోక్ రెడ్డి గారు కానీ మన టీచర్లు అందరూ కానీ మీ అందరి కృషితో చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. మరి అక్కయ్యలు ఎంతో కష్టపడి అందరినీ ఆర్గనైజ్ చేయడం ఇది చాలా కష్టమైనటువంటిది. అయినా వాళ్ళు ఇష్టంగా అందరినీ ఇంత శక్తిని వాళ్ళు చూపించారు. నిజంగా అది నేను చాలా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుని అక్కయ్యలతో మాట్లాడి ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి. చదువు ఒకటే కాదమ్మా, చదువు కొంతమంది అందరికీ చదువు రావాలి లేదు కదా, అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. అది కాకుండా మీకు ఏదో అభిరుచి ఉంది అందులో కూడా మీరు రాణించవచ్చు. ఒక చదువే కాదు, చదువులో ఉండాలి. చదివే జీవితం కాదు, చదివే కాకుండా వేరే మీకు ఏమైనా ఇష్టమైనటువంటి వాటిలో కూడా చక్కగా మీరు రాణించవచ్చు. కానీ మనకి అరుణకీర్తి పతాకం ఉంది, తను ఎంత ఎక్సలెంట్గా తన స్పోర్ట్స్, తర్వాత తన రైటింగ్, తన క్రియేటివిటీ అవన్నీ చెప్తుంటే మాకు కళ్ళ నీళ్ళు తిరిగి అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది. అట్లా మీలో కూడా చాలా సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ ఉంది. దాన్ని బయటకు తీసుకురండి. ఎవరో ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేస్తున్నాను కాదమ్మా, మీకు మీరు ఎంకరేజ్ అవుతూ మీ యొక్క ప్రతిభా పాఠవాలను మీరు వెలక తీయండి. దానికి తోడు సంకల్ప బలం ఉండాలి. ఈ డిసిప్లిన్ అని నేర్చుకుంటున్నారు మీ జీవితంలో, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ జీవితంతో ప్రక్కలు కూడా చెప్పేది అదే, మాకు డిసిప్లిన్, ఈ డిటర్మినేషన్ మాకు అంత లైఫ్ లాంగ్ కూడా అవి మెమరీస్, మాకు అవి పునాదిరాళ్ళు అనమాట. సో కష్టపడుతున్నాం అనుకోకుండా ఇష్టపడుతూ దీన్ని మీకు చక్కగా బాధ్యత గల పౌరులుగా మంచిగా ఎదగాలని కోరుతూ భగవంతుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదని ఇస్తూ మీరు కూడా అద్భుతమైన మట్టిలో మాణిక్యాలుగా మీరు అందరూ వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కయ్యలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రమా, గణిత శాస్త్ర సమస్యలనే కాదు నిజ జీవిత సమస్యలను కూడా సాధించడానికి మాలో స్థైర్యాన్ని నింపిన లేకపోతే చెప్తాడు మళ్ళీ, కానీ థ్యాంక్ యూ. లేకపోతే మళ్ళీ అన్నీ చెప్తారు. నేను పెద్ద ఉపన్యాసాలు ఏమి ఇయ్యను. ప్రథమంగా మా స్కూల్ ప్రిన్సిపాల్కి ఆహ్వానించినటువంటి నా పూర్వ విద్యార్థినులు, ప్రియమైన విద్యార్థినులు, వాళ్ళ కారణంగానే ఈ రోజున మళ్ళీ ప్రాంగణంలో అడుగుపెట్టాము అందరం కూడా. క్యూట్ అండ్ ఇన్నసెంట్, ప్యూర్ హార్ట్ గర్ల్స్, యు ఆర్ ఆల్. Oh, it's true what I am saying, and we are very happy and we came the previous days again. పూర్వం రోజుల్లో మళ్ళీ మీకు వచ్చిన ఆనందంగా ఉంది. మిమ్మల్ని అలా చదువు ఇలా చదువు ఏం చెప్పాను, నేను ఆల్రెడీ అందరూ చెప్పేశారు. రోజు చెప్తూనే ఉన్నారు టీచర్స్. ఓకే, ఇంకా ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, నేను చదవను అని అనుకుంటే నేనేం చెప్పలేను. కానీ చదివితే ఎంత లాభం ఉందనేది మీ అక్కయ్యలందరూ మీకు ఆల్రెడీ చెప్పేశారు. అర్థమైందా? కాబట్టి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గారెలు తింటే ఎట్లుంటుంది, బూరెలు తింటే ఎట్లుంటుంది అనేది తిన్నోళ్ళని చూసారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. సో ద ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ క్యూట్ గర్ల్స్, మీరు చాలా ఇంటెలిజెంట్ గర్ల్స్. చిన్నప్పుడు బాగా ఏకాగ్రత ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అన్నీ హత్తుకున్నాయని అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఫాలో అయ్యి, ఇంతకుముందే చెప్పారు మన స్కూలు స్టేట్లో ఫస్ట్ రిజల్ట్స్లో ఫస్ట్ పందాలో ఉందన్నమాట. అదే ఎప్పటికీ నిలబెట్టాలి. అసన్ పార్టీ గర్ల్స్ స్కూల్ అంటే ద నెంబర్ 1. జై హింద్ అన్నారు ఫస్ట్. అది ఓకే. అయితే ఇప్పుడు నేను ఒకటి చిన్నది మన అందరు చేసి చిన్న కవిత రాసుకొచ్చాను, నా భావాలు. దాన్ని మీకు వినిపించాలని కోరికతోని ఇది మా జీవితం, నా జీవితము అనేది మా అందరి జీవితాన్ని కూడా రిఫ్లెక్టింగ్ అవర్ ఆల్ లైఫ్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అనమాట. ఇది నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీ కళ్ళల్లో మా కలల సౌధాలు, హెడ్డింగ్ పెట్టానన్నమాట. మీ కళ్ళల్లో మా కలల సౌదాలు. ఓకే, ఎప్పుడెప్పుడో ఆరాటంతో
ఆశలతో నిండిన నయనాలతో అలనాడు ఆ విరబోణులు మీన్స్ మేమన్నమాట. కాలం నిర్దేశించిన అడుగు జాడలలో తొణికిసలాడే కలలు నిండిన నయనాలతో మెల్లి మెల్లిగా ఈ ప్రాంగణంలో అడుగిడిన ఈ మీ గురువులు వారి ఆంతర్యం. అర్థమైందా నేనేం చెప్పాను? అప్పుడే మేము కొత్తగా చదువు పూర్తి చేసుకొని వెంటనే జాబ్లోకి వచ్చినప్పుడు ఎన్నో ఆశలతోని ఎంటర్ అయ్యాము ఇక్కడికి. అప్పుడెప్పుడే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని వచ్చాము. మాకు కాలం అనేది ఇక్కడ నిర్దేశించింది అనమాట. డెస్టినీ షోన్ ద వే హియర్. అలాంటి ఆశలతోని హోప్స్తోని ఇక్కడికి వచ్చాము. వచ్చిన ఈ ప్రాంగణంలో పెట్టినట్టు మేము మీ గురువులమని చెప్పామన్నమాట. మా మనసులో ఉన్నది ఏంటంటే ఎన్నో విజయాలు, ఎన్నెన్నో మధురానుభూతులు, మరెన్నో కలగలిగిన అనుభవాలు మావి. వాటన్నిటినీ అతిక్రమించిన మైలురాళ్ళు మా శిష్యురాళ్ళు. ఇప్పుడు వారి అనుభవాలు చూస్తుంటే చాలా ఎదిగారని అనిపిస్తోంది. కాలగమనంలో పగలంతా అంటే పగలనక రాత్రనక శిష్యుల పరిరక్షణ, శిక్షణ, పురోభివృద్ధియే మా పరమావధి. అర్థమైందా తెలుగు? డూ అండర్స్టాండ్? పగల లేదు మనకు, రాత్రి లేదు. ఈ స్కూల్లో టీచర్లకి పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, అన్నీ వర్కింగ్లే మనకు. ఒక టీచర్ ఇంటున్నదంటే ఇంకో టీచర్ వర్క్ చేయాల్సిందే మనకు. ఓకే, సో మనం చేసే పని ఏంటి? ఈ పరిరక్షణ, యువర్ ప్రొటెక్షన్, యువర్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ అండ్ యువర్ డెవలప్మెంట్ ఓన్లీ అవర్ మెయిన్ మోటో. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. చివరికి రాత్రి నిద్రలలో కళలు కూడా మీతోనే. నిజం చెప్తున్నా, నాకు ఎప్పుడు కళల్లో కూడా మీరే వచ్చేవాళ్ళు. నాకు వేరే కళలు లేవు. ఎప్పుడు స్కూల్లో చెప్పడము, అది చెప్పడం, ఇది చెప్పడం, కళల్లో కూడా మీరే ఉండేవాళ్ళు. మీ విజయాలే మా జీవిత విజయాలు, ధ్యేయాలు. మీరు ఇంత బాగా ఎదిగారు అంటే ఏంటి? అది మా విజయం అని మేము భావిస్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆల్ ఆఫ్ యూ. మా జీవిత గమనంలో మీరు శిష్యులు. మరి మా జీవితంలో భాగమా లేక మీరే మా జీవితమా? మా జీవితంలో భాగం మీరే మా జీవితమా అంటే మీరే మా జీవితం. మాకు వేరే జీవితం లేదు. పొద్దున్న లేచి ఇక్కడికే వస్తాము, మళ్ళీ ఇంటిపై పడుకుంటాము. ఓకే, మీరే మా జీవితం. నిద్ర కళలో కూడా మీరే వస్తారమ్మా. మీరంటే మీ టీచర్లకి మీరు వస్తారు, మాకు ఇంతకుముందు వాళ్ళు వచ్చారు. స్కూల్ కనబడుతూ ఉంటుంది నాకు నిద్రలో, పాత విద్యార్థులు. ఇది నిజం చెప్తున్నా. గురువులుగా ఎన్నో ఆశలతో ప్రవేశించిన ఈ ప్రాంగణంలో జీవిత అర్ధభాగము మీతోనే. వారికి ఇప్పటికీ ఎప్పటికీ కలలు మీపైనే. విరబూసిన మీరంతా మేము నాటిన ప్రియమైన మొక్కలే. మీ ప్రగతి, కీర్తి, ప్రతిష్టలు, మీ కలలు, అధిరోహించిన ఉన్నత శిఖరాలు, అవి అంటే మీ గురువుల బంగారు సౌధాలు. మీ నయనాలలో వెలుగులే మీ గురువుల పంటలు. అవే భావి తరాలకు చిరుగంటలు, ధ్వజస్తంభాలు. చిరుగంటలు అంటే ఏంటి? ప్రేమకు చిహ్నాలు. ధ్వజస్తంభం అంటే ఏంటి? గుడిలో మొట్టమొదటిలా మనము ధ్వజస్తంభం ఉంటుంది, అక్కడ దీపం పెడతాం, తిరుగుతాం. అది డైరెక్ట్ కనెక్షన్ టు ది గాడ్ అని చెప్తాము. అంటే ఏంటనమాట? ఆ చదువుకి దగ్గర గురువు అనేది ధ్వజస్తంభం అయితే వారికి డైరెక్ట్గా కనెక్షన్ మీరు కలిగి ఉంటున్నారు అని అర్థం అనమాట. సో ప్రేమతోని దిస్ ఈజ్ డెడికేటెడ్ బై టు ఆల్ ఆఫ్ మై బిలవ్డ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. అన్నిటినీ ఎంతో చక్కగా ఛేదిస్తూ గణితంలోని గమ్మతులన్నింటినీ ఎంతో మహత్తుగా వివరిస్తూ ఆల్జీబ్రాని ఏ గాబరా లేకుండా బోధించే మన గణిత ఉపాధ్యాయులు శ్రీ మధుర మేడం గారిని మాట్లాడవలసింది. Good evening, students. My dear young
వచ్చింది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసు అనుకుంటా. సో నేటి అమ్మాయిలే రేపటి అవును అబ్బాయిలు కాదా? ఓకే, ఎనీహౌ 93 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క అభినందనలు. 92 అండ్ 93 అఫ్కోర్స్ 93 పాస్ అయ్యారు. మీరందరూ మీకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు, ఎట్ ద సేమ్ టైం టీచర్స్ అందరినీ ఇంత బాగా గుర్తుంచుకొని పేరునా పిలిచి మమ్మల్ని సత్కరించినందుకు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మార్నింగ్ మీరు మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ కూడా అయింది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పాలి అన్నది నిజంగానమ్మా. ఒకప్పుడు స్టూడెంట్స్ మేమంటే చాలా ప్రేమగా ఉండేది. మీరు అడగవచ్చు మేము లేమా మేడం అని, మీరు లేరని అంటారు. సొసైటీ మారిపోయింది, దాని ప్రకారం మనుషులు మారిపోయిండ్రు, అందరూ మారిపోయింది. టీచర్లు ఏంది, పిల్లలు ఏంది, పేరెంట్స్ ఏంది, అందరూ. సో మార్పు అనేది సహజం. కాకపోతే పాత పిల్లలందరూ మాట్లాడుతుంటే నాకు సంతోషం అనిపించింది, బాధ అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మీరు అందరూ అన్నట్టు నా పరంగా చూస్తే నేను మరీ అంత గొప్పగా మీకు ఏం చెప్పలేదు, నాకు వచ్చింది మీకు చెప్పిన. బట్ మీరు అట్లా ఫీల్ అయినరేమో అని నేను అనుకుంటున్నా. ఎనీహౌ, థ్యాంక్ యూ ఆల్ ద లేడీస్ అండ్ మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ అమ్మా. నేను ఎప్పుడు వచ్చేదాన్ని కదా, ఈ మేడమ్స్ అంటే ఎప్పుడు రారు కనుక వాళ్ళకి టైం ఇస్తున్నా, వాళ్ళు మాట్లాడతారు. ఓకే, బాయ్. మార్చే మేధస్సు మనిషిదని, భూగోళం అంతా పౌరులదే అని, అర్థ క్రమశిక్షణ లేని వ్యక్తి మనుగడ కష్టమని విపులంగా విశదీకరించిన మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీమతి సువర్ణ మేడం గారిని మాట్లాడాల్సింది. గౌరవనీయులైన పాఠశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారు, సోదరుడు నాకు పివి రంగారావు రెసిడెన్షియల్ స్కూల్లో 6 సంవత్సరాల కొలీగ్ కూడా, నా తోటి ఈరోజు ఆహ్వానానికి వచ్చినటువంటి నా తోటి ప్రియ మిత్రులందరికీ నా నమస్సుమాంజలి. అలాగే 30 వసంతాల వేడుకను ఒక కొత్త నానుడి ప్రవేశపెట్టి మా హృదయాలలో ఎనలేని ఆనందాన్ని నింపినటువంటి మా యొక్క అపూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు. అలాగే చిన్నారి పొన్నారి చిట్టి పొట్టి ఈ పాఠశాల విద్యార్థులందరికీ నా శుభ ఆశీస్సులు. 1975లో పివి రంగారావు గారు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ, రాయలసీమ, కర్నూలు 3 ప్రాంతాలలో 3 గురుకుల పాఠశాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. అవి చాలా సక్సెస్ అయినాయి. యాక్చువల్గా ఇది మన పివి నరసింహారావు గారి యొక్క ఒక మానస పుత్రిక, అంటే ఒక మంచి కోరిక అన్నమాట. ఆ తర్వాత 1983లో ప్రతి జిల్లాలో కూడా బాలికలకు ఒకటి, బాలులకు ఒకటి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి పిల్లలకు, ముఖ్యంగా చదువుకోవడానికి అవకాశం లేని బాలబాలికలకు మరి గురుకుల వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ గురుకులాలను ఏర్పాటు చేశారు. సో 1983 తర్వాత నుండి ఈ అసన్పర్తి స్కూలు చాలా 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 విజయాలను రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా సంపాదించింది. మరి ఈనాడు అదే పరంపరను మన అశోక్ రెడ్డి గారు కూడా ఈ విద్యా సంవత్సరంలో మరి 10/10 సాధించి 100% రిజల్ట్ సాధించి ఈ పాఠశాల కీర్తిని కొనసాగించారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక, వారికి వారి స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఒక విద్యార్థి చదువుకోవాలి అంటే ఎన్నో సౌకర్యాలు కావాలి.
మన తెలంగాణ యాక్చువల్గా పేద రాష్ట్రము. మరి చాలా రకాలుగా నైజాం కాలం నుంచి కూడా మనం దోపిడీకి గురి కాబడ్డాము. మనం చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు సంపూర్ణంగా లేవు. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వెనుకబడ్డ తరగతుల పిల్లలను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అమ్మ చదువుకుంటే అమ్మ మన ఎంబడి పడుతుంది చదువుకోమని. నాన్న ఎప్పుడు చదువుకొని ఉంటాడు, కానీ నాన్న కన్నా అమ్మ మన పట్ల ఎక్కువ బాధ్యతను తీసుకుంటుంది. మరి మా పూర్వ విద్యార్థులు మమ్మల్ని నాడు మునగ చెట్టు ఎక్కిచ్చేశారు. యాక్చువల్గా మేము మా విధులను మాత్రమే నిర్వహించాం, టు బి ఫ్రాంక్. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళు 5వ తరగతిలో వచ్చినప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళకి తలస్నానం చేయడం వచ్చేది కాదు, బట్టలు ఉతుక్కోవడం వచ్చేది కాదు, వాళ్ళకి అమ్మ నాన్న దగ్గర ఉండాల్సినటువంటి వయసులో సరిగ్గా తినడం కూడా వచ్చేది కాదు. అయినప్పటికీ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కోఆపరేషన్ చేసుకుంటూ వాళ్ళు కలిసి కట్టుగా మంచిగా ఉన్నారు, చదువుకున్నారు. అలాగే ఉపాధ్యాయులను గౌరవించారు, వాళ్ళు చెప్పింది ఆచరించారు. నిజం చెప్పాలంటే మేము చేసింది ఏమీ లేదు, అదంతా మీ ప్రతిభ, మీ కృషి మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ముఖ్యంగా నేను మీ అందరి యొక్క మాటలను విన్నాను కదా, అందరు ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు, మెజారిటీ. రెండవది, మా తరంలోని మా పిల్లల కన్నా మీరందరూ మీ పిల్లల్ని చాలా డిసిప్లిన్గా పెంచారు, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసింపచేశారు. అది నేను గమనించిన. ఆమె రైట్? నా పిల్లల్ని ఉదాహరణకు నేనే చెప్తాను. నా పిల్లలు పెద్దగా ఏం ఫ్లరిష్ కాలేదు, ఓకే, ఏదో చదువుకున్నారు. అంతేగాని నేను పొద్దున్న 6ంటికే వచ్చి 9ంటికి పోయేటప్పటికి నా కాన్సన్ట్రేషన్ బడి మీద ఉన్నది తప్ప నా పిల్లల మీద లేదు. నేను మా వారికి వదిలేశాను. సో ఏమైనప్పటికీ కూడా మీరు కొంత ఇక్కడ నేర్చుకున్నటువంటి డిసిప్లిన్ని వదిలిపెట్టకుండా ఈనాటికి కూడా కొనసాగిస్తూ మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేశారు. నేను చాలామంది పిల్లల్ని కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో అందరూ ఐఐటి, ఎన్ఐటి డాక్టర్స్. మరి మా తరంలో లేదు అట్లా. ఏమమ్మా ఉందా? లేదు. సో నాకు చాలా ఆనందం వేసింది. కొంతమంది మేము హౌస్ వైఫ్ అన్నారు. అమ్మ, హౌస్ వైఫ్ అంటే తక్కువ కాదు తల్లి, అది కూడా చాలా పెద్ద బాధ్యత. అది తప్పుగా కానీ తక్కువగా కానీ కాదు. ముందు మనమందరం అమ్మలం, తర్వాతనే ఉపాధ్యాయులు. ముందుగా నా రోలు నేను నిర్వహించినాకనే పాఠశాల గురించి నేను సక్సెస్ అవుతాను. కాబట్టి మన విద్యార్థులందరూ కూడా ఇంకా అవకాశం ఉంటే, ప్రోత్సాహం ఉంటే ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి ఉండేవాళ్ళు. కానీ మనమంతా కూడా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాము. మీరే కాదు, వాళ్ళే కాదు, నేనే కూడా, అందరం కూడా. అంటే చాలా కష్టపడి మనం మన భవిష్యత్తుకి పునాదులు వేసుకున్నాం. మరి ఒక దేశ భవిష్యత్ అనేది తరగతి గది 4 గోడల మధ్య నిర్మించబడుతుంది. అంటే మీరు బాగా చదువుకుంటే, మంచి పౌరులుగా తయారైతే దేశ భవిష్యత్తు కూడా అంత ఫ్లరిష్ అవుతుంది. ప్రపంచ దేశాలలో మనం కూడా డెవలప్ అవుతాం. ఎవరు చెప్పారు ఈ మాట? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కాబట్టి మీరు ఒక క్రమశిక్షణే కాదమ్మా, బాగా చదువుకోవడంతో పాటు ఒక ఆడపిల్లలుగా మీకు ఇంకొక గురుతరమైన బాధ్యత ఉంది. తప్పు చేయవద్దు, తల వంచవద్దు. అమ్మ నాన్నలకు మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టవద్దు. అమ్మ నాన్నలని వేధించవద్దు. నాకు ఇది కావాలి, అది కావాలి అని బాధ పెట్టవద్దు. మీరు పోటీ పడండి. ఎందులో పోటీ పడండి? కేవలం చదువులో మాత్రమే. కానీ ఆమె పలు రకాల డ్రెస్సులు కొనుక్కుంది, పలు రకాల ఏవో ఫోన్లు కొనుక్కుంది, నాకు అవి కావాలని పోటీ పడవద్దు. సో మీరు ఒక గంపగింది కోళ్ళలాగా ఈ పాఠశాలలో సేఫ్గా ఉన్నారు. బయటికి వెళ్తే మీకు తెలుస్తుంది ఏంటి ఈ రక్షణ వ్యవస్థ యొక్క
ప్రాముఖ్యత. కాబట్టి మీరు ఇక్కడ బాగా చదువుకొని మీ యొక్క భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో రాయించాము రిజిస్టర్లో. చాలామంది డాక్టరు, ఇంజనీరు అని రాశారు. సో అందులో 3-4 అయ్యారు. అంటే దానికి మన ప్రయత్నం కూడా కావాలి, లేకపోతే మనం ఏది కూడా సాధించలేదు. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు. సక్సెస్కి అడ్డదారులు ఉండవు. ఒక మెట్టు ఎక్కినాక 2 ఎక్కినాక 3 ఎక్కినాక 4 ఎక్కాలి. అంతేగాని 1వ మెట్టు తీసి 10వ మెట్టుకి పోగలమా? నేను చిన్న ఉదాహరణ చెప్తా. వీళ్ళంటే ముందు బ్యాచ్లో భవానీ అని ఒక అమ్మాయి ఉంది. సో అమ్మాయి రోజు పుస్తకాలు పురుగు, నిద్రపోయేది కాదు, గబా తినేది, వచ్చేది, కూర్చునేది. ఇంగ్లీష్లో రోజు 20 పదాలు రాసేది, స్పెల్లింగ్, మీనింగ్, అట్లా ఆల్ సబ్జెక్ట్స్ టీచర్లందరినీ వేధించి అన్నీ నేర్చుకునేది. అది నేర్చుకోకపోతే దాన్ని నిద్ర పట్టేది కాదట. ఇప్పుడు ఆ అమ్మాయి మిలిటరీలో పనిచేస్తూ ఆఫ్ఘనిస్తాన్లో మిలిటరీ కోసం ఒక డాక్టర్గా వర్క్ చేస్తుంది. అక్కడికి ఆ అమ్మాయిని చేర్చింది ఎవరు? ఆమె యొక్క హార్డ్ వర్క్. కాబట్టి హార్డ్ వర్క్ అనేది తప్పకుండా చెయ్యాలి. మీరు పరీక్షలు 3 నెలలు ఉన్నాయని చెప్పేసి అశ్రద్ధ చెయ్యొద్దు. ఈరోజు పాఠం ఈరోజే చదవాలి. మీరు 3 రోజులు వరుసగా తినకుండా 3 రోజులు అన్నాన్ని ఒక్కరోజు తింటారా? తింటే ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది. అవునా? అలాగే ఏ రోజు పాఠము ఆ రోజే చదవాలి. అదొక్కటి పాటించండి అమ్మా, మీకు తిరుగులేదు. మీరందరూ కూడా మంచి జీవితంలో విజయాన్ని సాధించాలని, మీ తల్లిదండ్రుల యొక్క కోరికను, మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క కోరికలను కూడా నెరవేర్చాలని మనసారా ఆశీర్వదిస్తూ, మరొకసారి మా అపూర్వ విద్యార్థులు మరి చాలా శ్రమపడి 100కు 200% ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆకీపా, తర్వాత వంశీ మాదిరి, సాధు మమత, ఇలా మిగతా అందరూ కూడా సహకరించి మరి మిమ్మల్ని చూస్తే మాకు కూడా చాలా సంతోషమైంది. అట్లాగే మీరు కూడా కలుసుకున్నారు. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. ఇదే పద్ధతిని మీ జీవితకాల పర్యంతము కొనసాగిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏంటి అమ్మాయిలు, మీకు ఇప్పుడు ఒక టీచర్గా మీకు ఏమి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక సైంటిఫిక్ డిస్కవరీ అనమాట. అది మా హస్బెండ్ చేసిందనమాట, వాట్ ఈజ్ టైం అని. అది ఐన్స్టైన్ 30 years కూడా కనుక్కునేటువంటి ప్రాబ్లమ్ని తను కనుక్కోవడం జరిగింది. మన కాకతీయ యూనివర్సిటీలో సెమినార్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో JNTUలో కూడా అక్కడ కూడా పవర్ పాయింట్ క్లాసు ఇక్కడ కూడా తీయడం జరిగింది. అది చాలా మంచి ఇదనమాట. ఇంకా హయ్యర్ లెవెల్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము. అయితే ఒక టీచర్గా నేను ఏమి ఇవ్వాలి అంటే ఒక విజ్ఞానాన్ని మాత్రమే పంచడం అనేది సరి అయినదని అనిపించింది. అందుకనే ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. కొంతమంది అక్కడ ప్రొఫెసర్స్కే కానీ నెక్స్ట్ మీకే ఇవ్వడం జరిగింది అనమాట. మన టీచర్లందరికీ టీచర్ చదివి మీకు చెప్తారు, మన టీచర్లందరికీ ఇచ్చాను, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఓకే, సో అదనమాట. మీకు అందులో ఒక చిన్న స్లిప్ పెట్టడం జరిగింది. ఏంటంటే బై మిస్టేక్ ప్రింటింగ్ తప్పు పడింది అనమాట. అందుకని అది పెట్టడం జరిగింది. ఒక టీచర్గా విద్యాదానం అనేది ముఖ్యం కాబట్టి దానికి ఇష్టపడ్డాను. మా హస్బెండ్ కూడా ఒక్క మాట బుక్ గురించి చెప్తారు, ఏమనుకోకుండా. ఒకటే నిమిషం, ఓకేనా? పర్మిటెడ్. Good afternoon, everybody. Good afternoon. Yeah? Okay. Good afternoon, all the teachers and the principal, everybody, and the children as well, obviously. First, I started looking at where I made a mistake, but you can always correct mistakes. In the book I wrote, on page 95, there was a mistake.
where the printing mistake, where in the book it says the second law of thermodynamics. That is wrong. It's the third law of thermodynamics. And also there's a word further down, entropy. It's in bold. It should not be there, but they printed it there. So I put a slip. Oh, sit down, okay. Okay, so I put a slip on every book so you can read them. Now, I've given books to, I hope to everybody, if everybody got the book. Yeah. But there's some, I'm leaving some books for the school, for the library. So whoever's interested in knowing something more about time, you read the book and you find some very new, interesting findings. The book hasn't been actually launched yet. It will be launched in the next month or two, and then you'll have it all over the world. But for the moment, I'm just giving it to schools, universities, etc., etc. So, the book, what does the book say? One of the things it says is that the universe is round. The actual consensus of scientists is that it's flat. According to NASA and all other scientists, there are three shapes for the universe: the flat, the saddle, and the Okay, I'll speak without microphone. I can do this because many years ago I done some theater. వాళ్ళు అభివృద్ధి కాకుండా వాళ్ళ పిల్లలందరినీ కూడా ఒక మంచి తోవలో పడేశారు. అంటే నిజంగా చాలా అంటే ఒక అమ్మ అంటే ఒక లేడీ ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతురాలైతుందనే నానుడిని వాళ్ళు నిజం చేశారు. అందుకే వాళ్ళ పిల్లలందరూ ఐఐటీలు డాక్టర్లు అసలు చెప్తుంటే కళ్ళు తిరిగినాయి. మేము మాత్రం మా ఉద్యోగం చేసుకుంటూ మేమంతా షేక్ కాలేదమ్మా, మా పిల్లల్ని వదిలేసి వచ్చాం, వాళ్ళంతటా వాళ్ళే చదువుకున్నారు. మేము నిజంగా పొద్దున లేచి మార్నింగ్ 4 కార్యక్రమం మొదలైందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రాత్రి 10 పండుకునే వాళ్ళని ఎన్నడూ కూడా చూడలేదు. నేను రిటైర్ అయినాడు నా చిన్న కొడుకు స్టేజ్ మీద ఎక్కి నేను ఒకటే మాట్లాడతాను అన్నాడు. సరే వచ్చాడు, వచ్చి స్టేజ్ మీదకి వచ్చి చెప్పాడు, మా అమ్మ ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఇంట్లో వచ్చి ఎప్పుడు మాట్లాడినా మా అసలుపర్తి గురుకుల పాఠశాల, మా అసలుపర్తి పిల్లల ముచ్చట్లు, వాళ్ళు ఇలా చదువుతారు, అలా రాస్తారు, ఇలా కవితలు చెప్తారు, ఈ కాంపిటీషన్లో ప్రైజులు తెచ్చుకుంటా, ఇంతే తప్ప ఒక్క రోజు కూడా మమ్మల్ని నువ్వేం చదువుతున్నారా, నువ్వు ఎలా చదువుతున్నావు, నువ్వేం కావాలని ఎన్నడూ పట్టించుకోలేదు. ఇక నుంచి మాత్రం ఇప్పటిది అయిపోయింది, ఇక నుంచి మా అమ్మ మా కోసం చేయాలి అన్నాడు. నిజంగా నాకు ఇంటికి పైన ఏడుపు వచ్చింది. నిజమేనేమో అని అంటే ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటే నాకు అదే తిరిగింది పొద్దున్న నుంచి. ఉండే చెప్తున్నా అమ్మ, మీ అందరికీ కూడా కంగ్రాట్స్, అంత ఎత్తుకు ఎదిగించినందుకు. అంటే ఈ స్కూలే దోహదపడింది అనడానికి కాదు, మీ పట్టుదల కృషితో మీ పిల్లల వెనుకుండి ఒక నీకు జాబ్ చేసుకుంటూ కూడా చదివించారు. అది మీ గొప్పతనం. అమ్మలు మీరంతా కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు కదా, ఇప్పుడు మీకన్నా వాళ్ళు చదివినప్పుడు మీకున్న ఫెసిలిటీస్ వాళ్ళకు లేవు. వాళ్ళు నీళ్ళ కోసం బోరింగ్లు కొట్టేవాళ్ళు, దూరంగా వెళ్ళి మోసుకొచ్చుకునేవాళ్ళు, ఎంత కష్టపడేవాళ్ళంటే ఆ కష్టంలో వాళ్ళు మంచి భవిష్యత్తుని దిద్దుకున్నారు. మరి ఇప్పుడు మీకు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మంచి భవిష్యత్తును పొందుతారని, వాళ్ళకన్నా ఇంకా అత్యున్నత స్థానం. అంటే నా దృష్టిలో నేను సోషల్ టీచర్ని కాబట్టి ఒక్క అమ్మాయి అయినా ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలని నా కోరిక ఉండేది. ఎప్పుడు ప్రతి బ్యాచ్లో అనేదాన్ని, ఒక వైరజిత అవుతుందేమో అనుకుంటే అది పోయి బైపీసీ తీసుకోండి, ఇంకా అట్లనే ఎవరు పొందరు. కానీ ఒక అమ్మాయి సంతోషంగా చెప్పింది, మా హస్బెండ్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం అని. అంటే కనీసం వాళ్ళ హస్బెండ్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అందుకు అభినందిస్తున్నా ఆ అమ్మాయిని. విన్నారా, మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ స్కూల్ చాలా మన రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నింటిలో కూడా అసన్పర్తి అంటే చాలా చుక్కాని వంటిది. నెంబర్ 1 స్కూల్, అందులో గర్ల్స్
విన్నారా? ప్రతి రంగంలోనూ మన డిస్ట్రిక్ట్లో ఏ కాంపిటీషన్ వెళ్ళినా కూడా అసలు ఎవరి స్కూల్ పిల్లలు అసలు పడతారు. అమ్మో మీతో మేమేం పోటీకి రా. ప్రతి పోటీలో మన వాళ్ళే ఫస్ట్ ప్రైజ్. వాళ్ళు తెచ్చిన షీల్డ్లు అన్నీ ఎక్కడ పోయాయో అని చాలా బీరువాళ్ళు నిండిపోవచ్చు ఆ కాలంలో. ప్రతి దాంట్లో సైన్స్ ఏంటి, బాలల అకాడమీ ఏంటి, వ్యాసరచన పోటీలు ఏంటి, డ్రాయింగ్ ఏంటి, కవితలు ఏదైనా కూడా నెంబర్ 1. ఇప్పుడు ఒకరు వస్తున్నారు అంటే ఇమ్మీడియట్లో 10 అరగంటలో వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ సిద్ధం చేసేవాళ్ళు. డాన్స్ కానీ ఇంకా యాక్టివిటీస్ కానీ ఏవైనా కూడా అంత చక్కగా వాళ్ళు కష్టపడ్డారు. మేము బోధించేదందరికీ ఒకలాగానే బోధిస్తాం క్లాస్ రూమ్లో, కానీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళ కృషి అని నేను చెప్తాను. ఇక ముఖ్యంగా ఎక్కువసేపు మాట్లాడితే టైం లేదు, వాళ్ళ పాపం అందరూ వెళ్ళిపోతున్నారు. ఒకటి ఏంటంటే శోభా కిరణ్ మేడం తెలుసు కదమ్మా మీకు. శోభా కిరణ్ మేడము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా ఆనందంగా ఉంది. తను చాలా వరి అవుతుంది నేను లేకపోతుంది అని. అది యుఎస్లో తన బిడ్డల దగ్గరికి వెళ్ళింది. మీ అందరికీ కూడా మరీ చెప్పమంది. తన యొక్క ఆశీస్సులు ఆల్ ది బెస్ట్ చెప్పమంది. విన్నారా? ఇంకా నేనేం చెప్పేది, శ్రీదేవి మేడం కూడా నేను రాలేకపోతున్నాను, వాళ్ళ కూతురు యుఎస్ వెళ్తుంది నైట్, అట్లా నేను కూడా రాలేదు సుమతి. నాకు చాలా ఎట్లా అంటే వీళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ మీరు పెట్టినవి చూసి చాలా ఆనందపడింది. నేను తప్పకుండా రావాలని ఉంది, కానీ రాత్రి ఫ్లైటే కదా మరీ బాగుండదని రాలేదు. జరా అందరికీ కూడా వాళ్ళ తరఫున నన్నే మాట్లాడమని చెప్పారు. అట్లా మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు, అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ అమ్మ. ఇంకా మంచి మీరు ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మమ్మల్ని మా అందరినీ కూడా పిఈటి మేడం కూడా వాళ్ళ కూతురు కూడా ఈరోజు ఫ్లైట్లో వెళ్ళిపోతుందట యుఎస్కి. ఆ మేడం కూడా రాలని పిలిస్తే ఆ మేడం కూడా వస్తానరట 1 గంట అయినా. కానీ వాళ్ళు ఏమన్నారట, ఎప్పుడు నువ్వు ఉన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు ప్రోగ్రామ్స్ నువ్వు పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నావు అనే మాట వస్తుందట. విన్నారా? అందుకే కావున తన బాధని మనసులో దిగమింగుకొని ఆగిపోయింది ఆ మేడం. అది పరిస్థితి. మీరందరూ కూడా చక్కటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా టీచర్స్ అందరినీ కూడా మమేకం చేసి మంచిగా అందరినీ కలుసుకునేటట్టుగా చేసినందుకు మీకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ పాఠశాలకి కృతజ్ఞత. థ్యాంక్ యూ మేడం. జీవం ఉనికి నుండి మనుగడ వరకు, ప్రాణం నుండి పరిణతి వరకు, మొక్క నుండి జీవ వైవిధ్యం వరకు, జలచక్రం నుండి ఆహారపు గొలుసు వరకు అలవోకగా బోధించిన మన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీమతి అంతారెడ్డి మేడం గారిని మాట్లాడవలసింది. సభకి నమస్కారం. నా సహా ఉపాధ్యాయులు, నాతో పాటు నా కొలీగ్స్ అందరికీ నమస్కారాలు. పూర్వ విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ గారికి నమస్కారాలు. విద్యార్థినులందరికీ ఆశీస్సులు. ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమందరం ఇలా కలుసుకోగలిగేటువంటి సువర్ణ అవకాశం ఇచ్చిన 9th క్లాస్, 9th అంటున్నా ఎందుకంటే 9th అనేది నాకు బాగా గుర్తుకుండిపోయింది. 92 బ్యాచ్, 92, 93 బ్యాచ్ విద్యార్థులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకొకటి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళు వదిలి వెళ్ళిన పాఠశాలని ఈ విధంగా గుర్తుంచుకుని 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలవడమే కాకుండా మా ఉపాధ్యాయుల బృందాన్నంతరినీ ఒక దగ్గర సమీకరింపజేసి అందరికీ ఆనందాన్ని కలిగజేశారు. ఈ సమావేశము, ఈరోజు జరిగినటువంటి సమావేశము అద్భుతం అని చెప్పవచ్చు, అమోఘం. మాకు 93 బ్యాచ్ విద్యార్థులందరికీ ఒక అపూర్వ సమ్మేళనంగా గుర్తుండిపోతుంది. ఇంకా చెప్పాలంటే చిరస్థాయిగా మాకు ఎప్పటికీ మా స్మృతులలో ఉండిపోతుంది. ఇక్కడ జరిగిన ప్రతి విషయము విద్యార్థులందరూ, పూర్వ విద్యార్థులు మాట్లాడుతుంటే వాళ్ళకి ఈ స్కూల్తో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంతటితో మనకు అర్థమవుతుంది. మేడమ్స్ అందరూ చెప్పినట్లుగా మేము మా దినచర్య మార్నింగ్ స్టార్ట్ అయ్యి మీ పీఈటీ ఎట్లానో మాకు కూడా అదే విధంగా స్టార్ట్ అయ్యేది అనుకోవచ్చు. మేము మా ఫ్యామిలీని అంతటిని ఎక్కువగా బాధ్యతగా తీసుకోకుండా పాఠశాలలో చాలా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మేము ఎప్పటికీ
మా జీవితకాలము ఈ పాఠశాలని మరవలేమని చెప్తాం మేము. ఎందుకంటే అంత అవినాభావ సంబంధం మాకు ఈ పాఠశాలతో ఉంది, విద్యార్థులతో ఉంది. మీరు అటువంటి మంచి పాఠశాలలో ఉన్నారు. మీరు మీ కళలన్నీ కోరికలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అయితే విద్యార్థులందరూ చెప్పారు, వాళ్ళు మేము చెప్పిన దానికంటే కూడా వాళ్ళలో ఉన్న తృష్ణ, ఆకాంక్ష, కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆ విధంగా వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాయని చెప్పొచ్చు. మేము మా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ వాళ్ళ పట్ల అభిమానాన్ని కూడా మేము అంతే వ్యక్తపరిచాము. వాళ్ళు అంతకంటే అభిమానాన్ని మా మీద చూపించారు. ఈ రకంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమావేశం వల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ. అదేవిధంగా ఈ సమావేశము ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి కారణము పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అందరినీ ఇలా కలుసుకోగలుగుతున్నది చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక మధుర స్మృతిగా మా జీవితంలో మిగిలిపోతుందని చెప్పచ్చు. అదేవిధంగా మేము మా పిల్లల్ని మా విద్యార్థులు తీర్చిదిద్దినంతగా తీర్చిదిద్దలేదని చెప్తున్నాం. ఎందుకంటే మా సమయాన్ని ఎక్కువగా ఇక్కడే కేటాయించాం. అప్పటి పరిస్థితుల వల్ల వాళ్ళు చాలామంది ఇక్కడ ఈ బ్యాచ్లో అందరూ కూడా టీచర్స్ ఎక్కున్నారు. వాళ్ళ పిల్లల్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. వాళ్ళ శ్రమను, ఇక్కడ నేర్చుకున్నటువంటి డిసిప్లిను, తర్వాత ఇక్కడ నేర్చుకున్న విద్యను వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగించారు. మీరందరూ కూడా ఎప్పటికీ కూడా డిసిప్లిన్తో ఉండాలి. అయితే ప్రతి మనిషికి ఒక ఆశ, ఒక కోరిక, ఒక గోల్ అనేది ఉండాలి తప్పకుండా. ఆశ లేనిదే జీవితం సాగదు, గోల్ లేనిదే ఏ లక్ష్యాన్ని మీరు చేరలేరు. కాబట్టి లక్ష్యం అనేది మనం నిర్దేశించుకొని దాని వైపు అడుగులు వేయాలని కోరుతూ, ఇంత బాగా ఈ సమావేశాన్ని, ఈ అపూర్వ సమ్మేళనాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అరుణకీర్తి పతాక మరియు సాధు మమత, వంశీ మాధుర్ని అభినందిస్తూ, వాళ్ళందరికీ సహకరించినటువంటి పూర్వ విద్యార్థులు, వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, విషెస్ తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా చదువుకుని చాలా అభివృద్ధి పదంలోకి రావాలని పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. భౌతిక శాస్త్రాన్ని బహు చక్కగా బోధిస్తూ గమన నియమాలన్నీ విద్యార్థి జీవిత గమనాలను నిర్దేశిస్తాయంటూ, చలనము లేకపోతే మీ జీవిత గమనమే లేదంటూ, గురుత్వాకర్షణని విద్యార్థులకు ఆకర్షణగా బోధిస్తూ, భౌతిక శాస్త్రాన్ని భలేగా బోధించే మా బహుచక్కని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీమతి సరితా మేడం గారిని మాట్లాడారు. రాయపర్తి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మన సభాయ నమః. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థులు 92-93 బ్యాచ్కి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇలాంటి అవకాశం రావడం అనేది చాలా కష్టము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అనేది ఎంత కష్టమో తెలుసు. చిన్న ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎన్నో అరేంజ్ చేసుకోవాలి. అలాంటిది 30 ఏళ్ళ కింది విద్యార్థులు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇక్కడ అప్పుడు చెప్పిన టీచర్లందరూ నెంబర్లు గ్యాదర్ చేసి, ఫ్రెండ్స్ నెంబర్లు గ్యాదర్ చేసి అంతా చేయాలంటే చాలా కష్టపడ్డారు పిల్లలు. నిజానికి అసలు ఆ ఫోన్ కాల్ 2 months నుంచి చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ కాల్ చూసి నేను అసలు చాలా అంటే చాలా సంతోషపడ్డాను. నిజానికి నా చదువు పూర్తి అవ్వగానే ఫస్ట్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను 89లో. నిజానికి నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే పూర్వ విద్యార్థిని ఇక్కడ. ఎందుకంటే వాళ్ళతో నేను ఒక 3 years మాత్రమే ఇక్కడ పనిచేశాను అంతకుముందు. ఇప్పుడు ఈ టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్ టీచర్స్, ఇప్పుడు పిలిచిన అందరూ కూడా అప్పుడు చెప్పిన వాళ్ళలో నేను ఒక్కదాన్నే గెస్ట్ ఫ్యాకల్టీ అడాప్ట్ టీచర్ని. ఈ రెగ్యులర్ టీచర్లతో పాటుగా నన్ను అడాప్ట్ టీచర్ని పిలిచారంటేనే నేను చాలా సంతోషపడ్డాను. ఇక్కడ 3 years పనిచేసిన తర్వాత 92లో నాకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయాను.
టీజీటీగా జాయిన్ అయ్యి ప్రజెంట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను రాయపర్తి సోషల్ వెల్ఫేర్లో. కాబట్టి ఇలాంటి అవకాశం అంటే పూర్వ విద్యార్థులు పిలవడము, ఈ సన్మానం చేయించుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా సాధ్యం కాదు. ఇలాంటి అవకాశం, అదృష్టం అనేది కేవలం టీచర్లకే దక్కుతుంది. ఈ అదృష్టాన్ని పొందినందుకు మేమందరం చాలా 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 సంతోషపడుతున్నాము. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 92, 93 బ్యాచ్ విద్యార్థులకి, తర్వాత ఇచ్చేసిన ఈ గురువులందరికీ, తర్వాత దీనికి సహకరించిన ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో నేను కూడా ఒక భాగంగా వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళ ఫోన్ కాల్స్ చూసి మా దగ్గర టీచర్స్ కూడా, మేడం మీరు తప్పకుండా వెళ్ళాలి, ఇక మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, అంటే మాకు సండేలు కూడా కొద్దిగా బిజీగానే ఉంటాం కదా, మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీరు వెళ్ళాలని మా టీచర్లే నన్ను బాగా మోటివేట్ చేశారు. ఎంత బిజీ ఉన్నా, ఎంత పని ఉన్నా సరే మేడం మీరు పక్కకు పెట్టి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమగా పిలిచినప్పుడు మీరు వెళ్ళాల్సిందే అని వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేశారు. అంటే వాళ్ళు మోటివేట్ చేశారని కాదు, నేను కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, వాళ్ళు కూడా చేశారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది వీళ్ళ ప్రేమ అనేది. ఇలాగా వాళ్ళందరినీ కూడా మీరు కూడా రోల్ మోడల్గా తీసుకొని మీ టీచర్లను కూడా అందరూ మీరు సత్కరించుకోవాలని, మీరు భావి భారత పౌరులుగా మంచి పొజిషన్కి అందరూ రావాలని, రేపటి రోజున మీరు కూడా ఇలాంటి సమావేశంలో మాట్లాడి ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అని చెప్పి మీ టీచర్లను సంతోషపెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు నారాయణుడితో సమానం. ఆరోగ్యం బాగుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. అలాంటి మన ఆరోగ్య పరిరక్షణే తన ధ్యేయంగా సదా మనకు అందుబాటులో ఉంటూ మనల్ని కంటికి రెప్పలా చూసుకున్న అప్పటి మా నర్స్ మేడం, ఇప్పటి మీ నర్సింగ్ ఆఫీసర్ మేడం శ్రీమతి కృష్ణవేణి మేడం గారిని మాట్లాడవలసింది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను 1993లో జనవరిలో ఇక్కడికి రావడం జరిగింది. 92, 93 అవుట్ గోయింగ్ బ్యాచ్ వీళ్ళతో 3 నెలలు మాత్రమే కలిసి ఉన్నాను. అయినప్పటికీ నా మీద ఎంతో ప్రేమతో మన అరుణ కీర్తి పతాక కొంతమంది 2-3 స్టూడెంట్స్ మాత్రమే నాకు బాగా గుర్తు, కానీ వాళ్ళు ఎంతో నా అభిమానంతో నన్ను కూడా ఈ అకేషన్లో ఇన్వాల్వ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి గెట్ టుగెదర్లు చాలా జరగాలని, నేను 33 ఇయర్స్ వర్క్ చేసిన 33 గ్యాదరింగ్లు కావాలని కోరుకుంటున్నాను. 33 గెట్ టుగెదర్లకు నన్ను పిలుస్తారని ఆశిస్తున్నాను. నా ప్రియమైన చిన్నారులకు శుభాశిస్సులు. ముఖ్యంగా అరుణ కీర్తి పతాకకు నాకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మా 92, 93 బ్యాచ్ విద్యార్థులందరి తరపు నుంచి ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్కూల్లో ఉన్న అందరి విద్యార్థులకు పెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికంటే ముందుగా నిన్న మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. 10వ తరగతి విద్యార్థులు ఎక్కడున్నారండి? ఏం జరిగింది నిన్న? కవితల పోటీ కదా. ఆ కవితల పోటీ నిర్వహించిన అక్కయ్యకు పాఠశాల తరపున చిరు సన్మానం చేయవలసిందిగా ప్రిన్సిపల్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఈ పడమటి పొద్దులు విజ్ఞాన ఖనులై వేశారు మీకు పూల బాటలు, వారి శుద్ధులతో ఎదిగిన మీరు తూర్పు సింధూరాలై చూపిస్తున్నారు నేటి తరానికి వెలుగు బాటలు. అనుభవాలు మదినిండా నింపుకొని ఆ పూర్వ విద్యార్థుల అపూర్వ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని గురువులను గుర్తించుకున్న మీరు భవిష్యత్ తరాలకు వారధై నూతన ఒరవడికి సారథై నడిపించాలి మరెన్నో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. అలాంటి కవితల పోటీ నిన్న
మా పాఠశాల విద్యార్థులకు నిర్వహించినటువంటి మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఈ స్కూల్లో చదివినటువంటి అరుణకీర్తి పతాక గారు తను కవయిత్రిగా ఇప్పుడు తన రంగంలో ఎంతో ఘన విజయాలను సాధిస్తూ ఉన్నారు. తను ఇంతకుముందు తన పాపతో కూడా కలిసి కూచిపూడి నాట్యంలో గిన్నిస్ రికార్డు డ్యాన్స్లో కూడా పాల్గొనడం జరిగింది. పోరు పిడికిలి అనేటువంటి తన పుస్తకాన్ని కూడా వెలువరించడం జరిగింది. ప్రస్తుతం నెక్స్ట్ మంత్లో తన అన్వేషణ అనేటువంటి పుస్తకంతో ఇంకా మన ముందుకు రాబోతున్నారు. మా పాఠశాల గ్రంథాలయానికి కూడా పోరు పిడికిలి అనేటువంటి పుస్తకాలను అందించి మీ విద్యార్థులందరూ కూడా పుస్తక సమీక్ష చేయడానికి మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇంతకుముందు 2019లో మన పాఠశాలలో అలుమ్ని కార్యక్రమం కూడా జరిగింది. దానికి గాను రిజిస్టర్ బాడీ మెంబర్గా కూడా ఉండి అత్యంత చురుకైనటువంటి పాత్రను పోషించడం జరిగింది అరుణకీర్తి పతాక. ఈ 1992-93 10వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి ముందుండి రథసారథై నడిపించి తన వెనుక వంశీ మాధురి మమతలను కూడా చేర్చుకొని 42 మంది విద్యార్థులను దాదాపుగా 15 మంది ఉపాధ్యాయులందరినీ కూడా ఏకత్రాటి మీదకి తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని ఒక నెల రోజుల నుంచి కూడా ఏకత్రాటి మీదుగా నడిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగడానికి తన వంతు కృషిని అందించినటువంటి కవయిత్రి అరుణకీర్తి పతాక గారిని సన్మానించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అశోక్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. అరుణకీర్తి పతాక గారు స్వాగతం, సుస్వాగతం. పాఠశాల ప్రిన్సిపల్ సార్ గారు, ఉపాధ్యాయులు ముందుకు రండి. మీ అందరి చేతుల మీదుగా చిరు సన్మానం. ఈ గౌరవం 42 మంది విద్యార్థులకు కూడా దక్కుతుంది. మేడం కొంచెం మీరు ఒక్కరు బ్యాగ్ కొంచెం బ్యాగ్ మేడం. ఓకే రైట్. ధన్యవాదాలు మేడం. ఇక ముందు కూడా మీ కవితా రంగంలోకి మీ చెల్లెలను మన చిన్నారులన్నిటికీ కూడా మీ సలహాలు సూచనలు అందించి వారు కూడా మీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహాయాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. కొంచెం జరగ వంశీ మాధురి. ఓకే, ఇక్కడ చూడండి మేడం. సాధు మేడం మేడం ఇటు చూడండి. ఓకే. ఈ కార్యక్రమాన్ని ఇంత సద్విజయంగా చేసి ముగించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే మేము కూడా మా వంతుగా మేము ఈ ముగ్గురికి సన్మానించుకోవాలని మేము కోరుకుంటూ మా క్లాస్మేట్ మేమందరం 92-93 బ్యాచ్. సో మీరందరూ కూడా కామ్గా ఉండి మాకు సహకరించగలరని కోరుకుంటున్నాను. అట్రండి మేడం, అట్రండి. నీళ్ళ ఉన్నా. ఓకే, ఒక్కసారి చూడరా మేడం. కొంచెం హైట్ ఉండండి. మీరు వెనక ఇద్దరు అవపడట్లే.
కొంచెం చదువుకోండి. ఎస్, చాలు ఓకే. మేడం మీరు మీరు కొంచెం ఈ సందులోకి రండి. ఎస్, ఓకే, రైట్. కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా విద్యార్థులను నిరంతరంగా తయారు చేయవలసిందిగా కోరినారు. కనుక వెంటనే ఆ విషయాన్ని ఈ యొక్క విద్యార్థికి అరుణకీర్తి పతాకు తెలియజేయడంతో స్పందించి విద్యార్థులు ఆ రంగం లోపల నిష్ణాతులు లేదా పరిపూర్ణత సాధించడానికి తోడ్పడతారని చెప్పి ఈ సందర్భంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పూజ్యులైన గురువులు, పూర్వ విద్యార్థులు, పూర్వ అధ్యాపకులు, ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ఒక్క ఫోన్ కాల్, జస్ట్ ఒక ఫోన్ కాల్కు ఇంతమంది రెస్పాండ్ అయ్యి వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు అసలు ఏ మాట చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ దాకా శ్రమించి వచ్చిన అందరికీ పేరు పేరున, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం మా జీవితంలో మర్చిపోలేం. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లలైనా, టీచర్స్ అయినా, ప్రధానోపాధ్యాయులైనా మాకు అప్పటి నుంచి మాకు విద్యాబుద్ధులు నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులు మాకు చక్కగా ఫుడ్ ప్రిపరేషన్ చేసి మంచిగా పెళ్లి భోజనం లాంటి మంచి విందు భోజనం పెట్టారు మా అన్నయ్యకు. ఎంత చక్కటి భోజనం అంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళినాక కూడా ఈ రుచిని మేము ఆస్వాదిస్తాము. అంత చక్కగా ఇక్కడ షాహీన్ అక్క మనకు ఎంట్రన్స్లోనే మనకు ఈ అక్క షాహీన్ ఊడ్చే అక్క ఎవరినైనా కూడా ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సక్సెస్కి కారణం ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు, పనిచేస్తున్న సిబ్బంది, వర్కర్సు, వంట వాళ్ళు, ఇందులో భాగస్వామ్యం కాని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సభ ముగిసిందని తెలియజేయడమే. నిశ్శబ్దంగా విద్యార్థులందరూ पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे